హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, మీషోలో తెలుగు కస్టమర్ కేర్ వాళ్ళు ఉంటారా అని ఒక సిస్టర్ అడిగారు. మీషోలో తెలుగు కస్టమర్ కేర్ వాళ్ళు బయ్యర్స్ కి అయితే ఉంటారు, సెల్లర్స్ కి అయితే ఉండరు. ఇప్పుడు మీషోలో మీరు ఏదైనా ప్రొడక్ట్ కొన్నారంటే ఆ ప్రొడక్ట్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రొడక్ట్ కొన్నప్పుడు మీరు తెలుగులో మాట్లాడి ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మీతో తెలుగులో మాట్లాడతారు. ఆ ఆప్షన్ అయితే ఉంది. నేను ఇక్కడ చూపిస్తాను, కావాలంటే స్క్రీన్ షాట్ లో మెన్షన్ చేస్తాను, చూడండి. అదే ఒక సెల్లర్ కి మాత్రము కస్టమర్ కేర్ సపోర్ట్ వాళ్ళు తెలుగులో లేరు. ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజెస్ లో మాత్రమే కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. తెలుగులో అయితే మాట్లాడరు. తెలుగులో మాట్లాడాలని మీరు చెప్పినా కూడా వాళ్ళు తర్వాత అంటే తెలుగు వాళ్ళతో మాట్లాడిస్తామనని కాల్ కట్ చేసేస్తారు. అంతేగాని తెలుగులో అయితే ఎవరు కాల్ చేయరు. కస్టమర్ కేర్ సపోర్ట్ వాళ్ళు చేసినా మాట్లాడరు. ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. కాబట్టి తెలుగు వాళ్ళు అయితే సెల్లర్స్ కి, మీషో సెల్లర్స్ కి కస్టమర్ సపోర్ట్ అనేది తెలుగులో లేదు. ఇంకో సిస్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, మనం యాడ్స్ కనుక రన్ చేయకపోతే మన ప్రొడక్ట్స్ కి ఆర్డర్స్ అనేటివి రావా అని అడిగారు. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ అనేటివి యాడ్స్ రన్ చేయకపోతే రావా అంటే వస్తాయి ఆర్డర్స్, కానీ మనము పర్ఫెక్ట్ కీవర్డ్స్ అనేటివి ఇచ్చి ఉండాలి. మన ప్రొడక్ట్స్ కి టైటిల్ ఇస్తాం కదా, టైటిల్ లో క్లియర్ గా మన ప్రొడక్ట్ కి కీవర్డ్స్ అనేటివి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పెన్ కి ఫుల్ డీటెయిల్స్ అనేటివి రాయాల్సి ఉంటుంది. అప్పుడే అవి కీవర్డ్స్ గా జనరేట్ అవుతాయి. అలాగే నేను డిస్క్రిప్షన్ రాయక్కర్లేదని కూడా చాలా వీడియోస్ లో చెప్పాను, ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అని. మీరు టైటిల్ కనుక పర్ఫెక్ట్ గా ఇస్తే డిస్క్రిప్షన్ రాయాల్సిన అవసరం లేదు, టైటిల్ లో డీటెయిల్స్ ఇస్తే. అలా కాకుండా మీరు ఇవి సరిగా ఇవ్వకపోతే కీవర్డ్స్ అని సెర్చ్ చేసి మీషోలో నేను కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను. మొబైల్ స్క్రీన్ మీద చూడండి, తెలుస్తుంది. ప్రొడక్ట్ కి కీవర్డ్స్ ని ఎలా సెర్చ్ చేసి వాటిని ఎలా మనము డిస్క్రిప్షన్ లో రాయాలి అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ షాట్ లో మెన్షన్ చేస్తాను. అలా కీవర్డ్స్ ఇస్తే మీకు ఆర్డర్స్ అనేటివి వస్తాయి. యాడ్స్ వల్ల ఆర్డర్స్ వస్తాయనంటే మీ దగ్గర క్వాంటిటీ, మీ ప్రొడక్ట్ క్వాంటిటీ అనేది, ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రొడక్ట్ 10 పీసెస్ ఉన్నది అనుకోండి, ఆ ప్రొడక్ట్ కి మీరు 300 డేకి ఒక 300 మాక్సిమం అనుకుందాము, 300 అనేది పెట్టి యాడ్ అనేది రన్ చేశారు. అదొక 10 మెంబర్స్ చూసారు, వాళ్ళు 5 మెంబర్సే మీ దగ్గర పర్చేస్ చేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను. 5 మెంబర్స్ పర్చేస్ చేశారు అనుకోండి. ఇప్పుడు మీరు ఈ 10 ప్రొడక్ట్స్ మీద పెట్టిన ప్రాఫిట్ 5 మెంబర్స్ కైనా రీచ్ అయింది కాబట్టి ఓకే. అలా కాకుండా మీ దగ్గర 1 or 2 పీసెస్ ఉండి యాడ్స్ అనేటివి రన్ చేశారనుకోండి, ఆ ప్రొడక్ట్ కి ప్రాఫిట్ అనేది లాస్ అవుతారు. ఇప్పుడు మాక్సిమం మీషోలో ప్రైజెస్ అనేటివి మనం తక్కువ ప్రైజెస్ కి ఇస్తున్నాము, మన ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మీరు మళ్ళీ యాడ్స్ మీద మనీ పెట్టారంటే మీ ప్రాఫిట్ అనేది లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 5 ఆర్డర్ పెట్టిన వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. లేదు, ఈ రిటర్న్స్ లో కొరియర్ ఆఫీసుల్లో ఏదన్నా ప్రాబ్లం అయ్యి మన ప్రొడక్ట్ అనేది లాస్ అవ్వచ్చు. అప్పుడు కూడా మనము ఫుల్ అమౌంట్ అనేది లాస్ అయిపోతాం. కాబట్టి యాడ్స్ కి మనీ పెట్టాలి, యాడ్స్ కనుక రన్ చెయ్యాలి అనుకుంటే మీ దగ్గర ఒక ప్రొడక్ట్ కనీసం 50 or 100 పీసెస్ ఉంటేనే యాడ్స్ రన్ చేయండి. అలా లేదు, మా దగ్గర 5 పీసెస్ ఉన్నాయి, లేదు అంతకంటే బిలో ఉన్నాయి, అంతకంటే అబోవ్ ఉన్నాయి, ఇలా అనుకుంటే యాడ్స్ అనేటివి రన్ చేయకండి. యాడ్స్ రన్ చేయకపోయినా ఆర్డర్స్ అనేటివి రాకుండా ఉండడం అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే మీరు ఒక సెల్లర్ గా జాయిన్ అయిన వెంటనే మీరు మీషో అనేది ఆర్డర్స్ అనేటివి ఫస్ట్ మీరు ప్రొడక్ట్స్ అప్లోడ్ చేయగానే 1 or 2 ఆర్డర్స్ అనేటివి ఇస్తుంది. ఇచ్చాక ఒక 10 days లేదు 1 month మీకు ఆర్డర్స్ అనేటివి రాకుండా ఆపేస్తుంది. ఎందుకు అలా చేస్తుంది అంటే యాడ్స్ రన్ చేపించడం కోసం అలా చేస్తుంది. కాబట్టి యాడ్స్ రన్ చేయకుండా ఈ 1 month అయినా కూడా మీరు ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసుకోండి, కానీ యాడ్స్ అయితే రన్ చేయొద్దు. మీరు ఆటోమేటిక్ గా యాడ్స్ అనేటివి రన్ చేసేది క్లిక్ చేసేసుకున్నారంటే మీకు రావాల్సిన మనీ అనేది మైనస్ లో పడిపోతూ ఉంటుంది. అలాగే మీ ప్రొడక్ట్ ప్రాఫిట్ అనేది లాస్ అయిపోద్ది అనమాట. కాబట్టి మీరు యాడ్స్ రన్ చేయకపోతే ఆర్డర్స్ అనేటివి వస్తాయి. కాబట్టి పర్ఫెక్ట్ కీవర్డ్స్ అనేటివి ఇవ్వండి, ఇస్తే మీకు డెఫినెట్ గా ఆర్డర్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కస్టమర్ రిటర్న్ పంపిస్తారు కదా ప్రొడక్ట్, అది కస్టమర్ రిటర్న్ అనేది వచ్చినప్పుడు మనం వీడియో అనేది తీసి అప్లోడ్ చేయాలా అని అడిగారు. ఈ క్వశ్చన్ ని నేను 2 విధాలుగా చెప్తాను చూడండి. ఇప్పుడు కస్టమర్ రిటర్న్ అనేది వచ్చింది అంటే మీరు ప్రొడక్ట్ వీడియో అనేది తీసుకోండి. ఆర్టీఓ రిటర్న్ అయినా సరే, కస్టమర్ రిటర్న్ అయినా సరే, మీరు వీడియో అనేది కంపల్సరీ తీసుకోండి. వీడియో కంపల్సరీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కస్టమర్ రిటర్న్ వచ్చింది, దీన్ని మీరు అప్లోడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయాలా, కస్టమర్ రిటర్న్ వస్తే వీడియో తీసి అప్లోడ్ చేయాలా అని అడిగారు.
అప్లోడ్ అయితే చెయ్యక్కర్లేదు. ఎందుకంటే మీరు వీడియో తీసుకునేది ఎందుకోసం, మీ ప్రొడక్ట్ కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు మీరు పంపించిన ప్రొడక్ట్ అనేది పర్ఫెక్ట్ గా మీకు వచ్చిందా లేదా. ఒకవేళ మీకు రాకపోతే అప్పుడు ఆ వీడియోని అప్లోడ్ చేసి కంప్లైంట్ అనేది రైజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అయితే ఇప్పుడు మీ ప్రొడక్ట్ అనేది మీరు ఎలా పంపించారో అలా మీకు రిటర్న్ వచ్చేసిందంటే ఆ వీడియో అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఆ ప్రొడక్ట్ సరిగా రానప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీఓ రిటర్న్స్ కైనా కూడా మీరు వీడియో అనేది తీసుకోండి. ఆర్టీఓ రిటర్న్స్ లో కూడా కొరియర్ ఆఫీసుల వల్ల మోసాలు జరుగుతాయి. మనం పంపించిన ప్యాకింగ్ లో కూడా వాళ్ళు ఏదైనా డ్యామేజ్ వచ్చిందని మన ప్యాకింగ్ కవర్ అనేది తీసేసి మళ్ళీ వాళ్ళు వేరే ప్రొడక్ట్ పెట్టి వాళ్ళు లేబుల్ అంటించి పంపించేస్తారు. కాబట్టి ఆర్టీఓ రిటర్న్ వచ్చినా కూడా వీడియోస్ అనేటివి తీసుకోండి. ఎంత ట్రాన్స్పరెంట్ కవర్ అయినా కూడా మన ప్రొడక్ట్ లోపల ఏదన్నా డ్యామేజ్ చేసి పంపించుండొచ్చు. కాబట్టి ముందు వీడియో అయితే తీసుకోండి రిటర్న్ వచ్చిన ప్రొడక్ట్. ఆ తర్వాత అది ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కంప్లైంట్ రైజ్ చేసి అప్పుడు ఈ వీడియో అనేది అప్లోడ్ చేశారంటే మనకి క్లెయిమ్ అనేది అవుతుంది మన మనీ. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే ఎన్రోల్మెంట్ ఐడిని డిలీట్ చేయొచ్చా? మీషోలో మనం ఎన్రోల్మెంట్ ఐడితో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది అంటే నాకు రెండు విధాలుగా అనిపించింది ఈ క్వశ్చన్ కూడా. రెండు విధాల్లో ఏంటంటే ఎన్రోల్మెంట్ ఐడిని డిలీట్ చేయొచ్చా, ఇది మీషోతో సంబంధం లేకుండా. ఎన్రోల్మెంట్ ఐడిని డిలీట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసేసేయచ్చు. మీషోలో మీరు ఎన్రోల్మెంట్ ఐడితో ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక డిలీట్ చేసుకోవచ్చా అంటే డిలీట్ అయితే చేయలేరు. ఎందుకంటే అకౌంట్ అలాగే ఉంటది, మీరు స్టాక్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు జిఎస్టీ కనుక చేసుకున్నట్టయితే మళ్ళీ ఇంకొక మొబైల్ నంబర్ ఇంకొక ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఆ జిఎస్టీ నంబర్ తో అనేది లాగిన్ చేసుకొని ఇంకో సెల్లర్ అకౌంట్ చేసి మీరు ప్రొడక్ట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. మీషోలో మాత్రం ఎన్రోల్మెంట్ ఐడితో ఉన్న అకౌంట్ ని డిలీట్ చేయలేం. అదే మీషోకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ ఐడికి మేము అప్లై చేసాము, ఆ ఎన్రోల్మెంట్ ఐడి మాకు వద్దు అనుకున్నప్పుడు మీరు ఎన్రోల్మెంట్ ఐడిని అయితే డిలీట్ చేసుకోవచ్చు. అది ఏం లేదు, అసలు ఎన్రోల్మెంట్ ఐడి అంటే మీకు జిఎస్టీ నంబర్ కాదు, జిఎస్టీకి అప్లికేషన్ వేశారనమాట. ఆ అప్లికేషన్ కి ఈ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఇస్తారు మనకి. ఎన్రోల్మెంట్ ఐడి అనేది అప్లికేషన్ ఐడి అన్నమాట. మనం జిఎస్టీకి కూడా అప్లై చేయలేదు, ఇది ఓన్లీ ఒక ట్రయల్ లైసెన్స్ లాంటిది అంతే. అంతేగాని ఇది జిఎస్టీ కాదు. దీన్ని డిలీట్ చేసుకోవచ్చు అంటే డిలీట్ అయితే చేసేసుకోవచ్చు. జిఎస్టీ అయినా డిలీట్ చేసుకోవచ్చు, ఎన్రోల్మెంట్ ఐడి అయినా డిలీట్ చేయవచ్చు, మీషోతో సంబంధం లేకుండా. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీషోలో సెల్లర్ గా ఉంటే డిలీట్ చేయలేము, అదే మీషోతో సంబంధం లేకుండా ఉంటే డిలీట్ చేయొచ్చు. జిఎస్టీ చేసుకోవాలంటే ఏమేం కావాలి? ఇప్పుడు జిఎస్టీ కోసం అంటే మీరు మీషోలో ఒక సెల్లర్ గా ఉన్నారు కాబట్టి జిఎస్టీ చేసుకోవాలంటే మీ ఓన్ హౌస్ కనుక అయితే మీ ఓన్ హౌస్ అడ్రస్, అలాగే మీ ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇలా డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీది ఓన్ హౌస్ కాకపోతే రెంటల్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. రెంటల్ అగ్రిమెంట్ కంపల్సరీగా ఉండాలి జిఎస్టీ తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు మీరు బయట మార్కెట్ లో అయినా షాప్స్ రెంట్ కి తీసుకున్నప్పుడు మనం రెంటల్ అగ్రిమెంట్ అనేది రాసుకుంటాం కదా, అలా రెంటల్ అగ్రిమెంట్ అనేది రాసుకొని ఆ అగ్రిమెంట్ అనేది ఉండాలి. అవి మనం ఫొటోస్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అగ్రిమెంట్. కాబట్టి జిఎస్టీ తీసుకోవాలంటే ఇదన్నమాట ప్రాసెస్. మీ దగ్గర బ్యాంక్ అకౌంట్, ఆధార్, పాన్ కార్డు, ఓన్ హౌస్ అడ్రస్, లేదు రెంట్ హౌస్ అయితే రెంటల్ అగ్రిమెంట్, ఇలా ఉంటే సరిపోద్ది జిఎస్టీ. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ఐడి ఉంది కాబట్టి అది మీరు జిఎస్టీకి అప్లికేషన్ వేసినట్టేను. మీరు మీషో సెల్లర్ గా నాకు అయితే ఈ ఎన్రోల్మెంట్ ఐడిని తర్వాత స్టెప్ జిఎస్టీకి అప్లై చేసుకోవడం. మీకు అన్ని అర్థమయ్యాయి అనుకుంటాను. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని అంటే కీవర్డ్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను దీనిలో చెప్పాను. స్క్రీన్ షాట్ అనేది డిస్ప్లే చేస్తాను, స్క్రీన్ రికార్డ్ అనేది. లేదు అని అంటే అది ఇంకో వీడియోగా మీకు ఫుల్ గా డీటెయిల్ గా అర్థమయ్యేలాగా చూపిస్తాను. కీవర్డ్స్ అనేటివి ఎలా ఇవ్వాలి, ఆర్డర్స్ అనేటివి ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటన్నిటిని క్లారిఫై చేస్తాను నేను.